ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో భాగంగా సింప్లిఫికేషన్ సంబంధించి మనకి ఆర్ఆర్బీలో ప్రతి ఎగ్జామ్లో ఒక కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. అదేంటంటే మనకి డెసిమల్స్. అంటే మనకి ఈ డెసిమల్స్ అనేది మనకి అడిషన్స్లో, మల్టిప్లికేషన్స్లో, డివిజన్స్లో, స్క్వేర్స్లో, స్క్వేర్ రూట్స్లో ఇలా మనకి డిఫరెంట్ కేసెస్లో మనకి కనిపిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనం కొంచెం ఈజీగానే చేయగలుగుతాం, బట్ చాలా కేసెస్లో మనకి ఇక్కడ ఈ డెసిమల్స్ వచ్చినప్పుడు అంత ఈజీగా మనం సింప్లిఫై చేయలేం. అలాగే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కూడా మనకి ఏ క్వశ్చన్ తీసుకున్నా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఈ డెసిమల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఆ డెసిమల్స్ మీద అవగాహన ఉందా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ డివిజన్ చేయమనో, అడిషన్ చేయమనో, మల్టిప్లికేషన్ చేయమనో వాడి ఉద్దేశం కాదు. ఆ డెసిమల్స్ని మీరు అంటే ఎలా మీరు ట్రీట్ చేస్తారనేది అక్కడ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి చాలామంది స్టూడెంట్స్కి తెలియని కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మీకు ఒకటి అంటే డివిజన్స్లో డెసిమల్స్ ఎలా తీసుకోవాలో ఫస్ట్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అలాగే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లలో మనకి ఈ డెసిమల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అడిషన్స్ సంబంధించింది, మల్టిప్లికేషన్స్, అలాగే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇలా డిఫరెంట్ కేసులో వాటిని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో మీకు ముందుగా ఫస్ట్ డెసిమల్స్ ఇన్ డివిజన్. ఈ డివిజన్స్ అంటేనే మనకు ఒక భయం. అందులో డెసిమల్స్ అంటే ఒక పాయింట్ డెసిమల్ పాయింట్స్ ఉంటే ఇంకా అంత ఈజీగా చేయలేము, అవునా? రైట్. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి డివిజన్స్ డెసిమల్స్లో అయినా జస్ట్ చూడగానే ఎలాంటి స్టెప్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసే ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అది మీకు ఇప్పటి వరకు ఎవరు డిస్కస్ చేయని ట్రిక్ కూడా, ఓకేనా? రైట్. సో దానికంటే ముందు ఫస్ట్ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఎలా ట్రీట్ చేస్తారు, సో అలా చేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు కూడా మీకు డిస్కస్ చేస్తాను, ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెసిమల్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15.6 డివైడ్ బై 13 ఉందనుకోండి. సో ఒక్కసారి వీడియో పాజ్ చేసి వీలైతే ట్రై చేయండి, ఓకేనా? రైట్. అంటే మీకు తెలుస్తుంది మీరు ఎలా చేస్తున్నారు. అప్పుడు నేను చెప్పినప్పుడు దాని అంటే ఆ ట్రిక్ ఏదైతే మనం డిస్కస్ చేస్తామో అప్పుడు మీకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఓకేనా? రైట్. సో ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తారు, మనకి ఒక డెసిమల్ పాయింట్ ఉన్నప్పుడు ఆ డెసిమల్ పాయింట్ని మనం డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం, మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఆ డెసిమల్ పాయింట్ డిలీట్ చేస్తే డినామినేటర్లో సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఈ డెసిమల్ పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 1 డిజిట్ ముందు ఉంది, అవునా? అంటే కింద డినామినేటర్లో 1 జీరో యాడ్ చేసుకోవాలి, ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ మనం డిలీట్ చేస్తే కింద మనకి ఒక జీరో యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1.56 డివైడ్ బై 13. సో దీన్ని ఎలా తీసుకుంటాం? 156/13. ఇక్కడ డెసిమల్ పాయింట్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో కింద సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 2 డిజిట్స్ ముందు ఉంది, అవునా? అంటే కింద కూడా మనము 2 జీరోస్ తీసుకోవాలి, ఓకే? రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.56 డివైడ్ బై 1.3 అనుకోండి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకుంటాం మనం? సో ఫస్ట్ మనకి ఈ డెసిమల్ పాయింట్ని డిలీట్ చేయండి. 156/13 చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? కింద డినామినేటర్లో 1 డిజిట్ ఉంది కాబట్టి పైన 1 జీరో తీసుకోవాలి. అలాగే ఇక్కడ పైన అంటే న్యూమరేటర్లో ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 2 డిజిట్స్ ముందు కాబట్టి మనము కింద 2 జీరోస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? రైట్. ఇది జనరల్ ప్రొసీజర్. అయితే మనం ఏమీ చేయకుండా ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు నేను చెప్పే ఈ ట్రిక్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినండి. జస్ట్ మీరు చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1.56 డివైడ్ బై 1.3 అని ఇచ్చారనుకోండి. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ
ఫస్ట్ మీరు 156/13 చేయండి. సో డెసిమల్ పాయింట్ని మర్చిపోండి. ఓకేనా? రైట్. సో 156/13 చేస్తే ఎంత వస్తుంది మనకి? 156/13 చేస్తే 13 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. ఇంకా 15లో ఎంత మిగిలింది? 2. పక్కన 6 ఉంది కదా, అంటే 26. 13 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్. సో ఇక్కడ నేను ఎలా డివైడ్ చేయాలని చెప్పట్లేదు, ఇక్కడ డివిజన్స్లో డెసిమల్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలని డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఆ ఎలా డివైడ్ చేయాలనేది సపరేట్ కాన్సెప్ట్. ఓకే? రైట్. సో ఇప్పుడు మనకి 156/13 చేస్తే మనకి 12 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రూల్ ఏంటంటే డివిజన్స్లో సబ్ట్రాక్ట్ ద డెసిమల్ పాయింట్. వీలైతే నోట్ రాసుకోండి పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ట్రాక్ట్ ద డెసిమల్ పాయింట్ అంటే సబ్ట్రాక్ట్ ద డెసిమల్ ప్లేస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ డెసిమల్ పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? మనకి 2 డిజిట్స్ ముందు ఉంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ కింద ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? మనకి 1 డిజిట్ ముందు ఉంది. రూల్ ఏంటి? సబ్ట్రాక్ట్. అంటే సబ్ట్రాక్ట్ అంటే మనకి ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందు ఉంది. 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత? 1. అంటే 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 1.2. దట్స్ ఇట్. ఓకేనా? ఇంకా మీరు ఎలాంటి అంటే డెసిమల్ పాయింట్ డిలీట్ చేసి జీరోస్ యాడ్ చేసుకోవడం, మళ్ళీ సింప్లిఫై చేయడం అనేది చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.156 డివైడ్ బై 1.3. ఇప్పుడు చూడండి, దీని ఆన్సర్ మీరు డైరెక్ట్ చూడంగానే చెప్పగలుగుతారు. అంటే 156/13 చేస్తే 12 వస్తుంది, అది క్లియర్. ఓకే? సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో డెసిమల్ పాయింట్ని మనం ఎలా ట్రీట్ చేయాలని డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది? 3 డిజిట్స్ ముందు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 1 డిజిట్. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 3 మైనస్ 1, 3 మైనస్ 1 ఎంత? 2. అంటే మనకి 2 డిజిట్స్ ముందు తీసుకోవాలి డెసిమల్ పాయింట్. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 12, కానీ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు తీసుకోవాలి? 2 డిజిట్స్ ముందు. అంటే రైట్ సైడ్ నుంచి మనం 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో అప్పుడు తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 0.12 అంతే. ఓకేనా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.56 డివైడ్ బై 0.13. సో 156/13 చేస్తే మీకు 12 వస్తుంది. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎలా ట్రీట్ చేయాలి? ఇక్కడ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, కింద కూడా 2 డిజిట్స్ ముందే డెసిమల్ పాయింట్ ఉంది. 2 మైనస్ 2, 2 మైనస్ 2 ఎంత? 0. 0 అంటే డెసిమల్ పాయింట్ ఏం రాదు కదా. సో ఆన్సర్ ఎంత అంటే 12 అని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.56 డివైడ్ బై 0.0013. సో ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి. ఓకే? లేదంటే 0.013 తీసుకుందాం. సో 1.6/0.013. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? రైట్. సో 1.56/0.013 అంటే మీకు సింపుల్ ట్రిక్ చెప్పాను. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? మనకి 2 డిజిట్స్ ముందు ఉంది. అవునా? రైట్. అలాగే కింద డినామినేటర్లో ఎన్ని డిజిట్స్ ముందు ఉంది డెసిమల్ పాయింట్? 3 డిజిట్స్ ముందు ఉంది. సో మన రూల్ ఏంటి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 2 మైనస్ 3, 2 మైనస్ 3 ఎంత? -1, -1 అంటే స్టోరీ చేంజ్ అయింది చూడండి. సో మరి -1 వస్తే ఏం చేయాలి? ఓకేనా? రైట్. సో 2 మైనస్ 3 అంటే -1, -1 వస్తే 10 యాడ్ చేసుకోండి. ఓకే? ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అంటే ఇక్కడ 12కి 10 యాడ్ చేస్తే ఎంత? ఆన్సర్ 120. ఒకవేళ -2 వచ్చిందనుకోండి, 2 zeros యాడ్ చేయండి వచ్చిన నెంబర్కి. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఒక సింపుల్ ట్రిక్ మీకు డెసిమల్స్ డివిజన్స్ సంబంధించింది. సో ఈ ట్రిక్ అప్లై చేసి మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో రైల్వే ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకేనా? రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 0.08008 ఇచ్చారు కదా, డివైడ్ బై క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ 0.8 ఇచ్చారు. అంటే 0.08 బై 0.8 ఇచ్చారు. ఓకేనా? రైట్. సో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్ 8/8 చేస్తే 1 వస్తుంది, అది క్లియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్ పాయింట్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇక్కడ మనకి 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందు ఉంది. 3 మైనస్ 1, 3 మైనస్ 1 ఎంత? 2. అంటే మనం 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి.
కానీ మనకి ఇక్కడ 1 డిజిటే ఉంది కాబట్టి ఒక 0 యాడ్ చేసుకొని నౌ ఇప్పుడు 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 0.01 అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వీలైతే ఒకసారి వీడియో పాజ్ చేసి పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. అంటే చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు, ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఈ ఆర్ఆర్బి సంబంధించిన అన్ని కోర్సెస్ పైన మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎనీ ఫుల్ కోర్స్ అంటే ఇందులో ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ గ్రూప్ డి త్వరలోనే నోటిఫికేషన్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఆఫర్లో కంప్లీట్ కోర్స్, ఫుల్ కోర్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మీకు జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే క్లాస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే కోర్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు ఇందులో. సో డాక్టర్ విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇంకా ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం కూడా ఫ్యాకల్టీ ఉంటారు. సో ఒక్కసారి వీలైతే మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఫ్రీ డెమోస్ క్లాసెస్ ఉంటాయి, చూడండి, నచ్చితేనే మీరు తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్లోకి వెళ్తే, సో మీకు చాలామంది ట్రై చేసి ఉంటారు ఈ ఆన్సర్, రైట్. కానీ చాలామంది సిన్సియర్గా చేయట్లేదు. అంటే ఒక్కసారి ట్రై చేయండి, వీడియో పాజ్ చేసి కామెంట్లో చెప్పండి అంటే ఎంతమంది ట్రై చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సిన్సియర్గా క్లాస్ వింటున్నారు అని మాకు అనిపిస్తేనే మాకు కూడా ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. అంతేగాని జస్ట్ ఇది సీరియల్ చూసినట్టు, సినిమా చూసినట్టు చూడకండి. ఎవరైతే ఖచ్చితంగా నాకు రైల్వేలో జాబ్ రావాలి సార్, నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం సార్, మీరు మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు నేర్పిస్తారని, ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను సార్, నేను ఎలాగైనా జాబ్ సాధిస్తాను సార్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, టైంపాస్ కాదు. సో నేను ఎందుకు ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను, మీకు ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్ టాపిక్స్, మనకు రైల్వేలో ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఎవ్రీ 2 daysకి ఒక క్లాస్ ఉంటుంది, అన్ని టాపిక్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది మ్యాథ్స్ కాదని చాలా డీటెయిల్గా కాన్సెప్ట్ ప్లస్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ ఖచ్చితంగా మీకు డిస్కస్ చేస్తాను. ఈ క్లాసెస్ యూటిలైజ్ చేసుకోండి, అందరూ యూజ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో నేను చేయమని చెప్పినప్పుడు సిన్సియర్గా ట్రై చేయండి. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు అప్పుడు కామెంట్లో చెప్తే, సో నాకు కూడా స్టూడెంట్స్ అంటే మంచి ఇంకా సిన్సియర్గా క్లాస్ వింటున్నారు, సో సిన్సియర్గా చేస్తున్నారు, ఇంకా నాకు ఇంకా చెప్పాలి అనే ఒక ఇది కలుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది చూడండి, 3 divided by ఇక్కడ రూట్ మనకి రూట్ 0.0009 ఇచ్చారు, ప్లస్ మళ్ళీ 4 divided by స్క్వేర్ రూట్ 0.0016 ఇచ్చారు. ఫస్ట్ మనకి ఈ డెసిమల్ పాయింట్ విషయానికి వస్తే, ఈ డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్లో ఉంది. మనం డివిజన్స్లో డెసిమల్ పాయింట్ ఎలా తీసుకోవాలనేది మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, అలాగే ఒక సింపుల్ ట్రిక్ మీకు చెప్పాను. మరి స్క్వేర్ రూట్లో డెసిమల్ పాయింట్ ఎలా తీసుకోవాలి? సింపుల్, స్క్వేర్ రూట్లో మనం డెసిమల్ పాయింట్ ఎలా తీసుకున్నామంటే ఆఫ్ చేయండి. ఓకే, అంటే డెసిమల్ పాయింట్ మనకి 4 digits ముందు ఉందనుకోండి, దానికి వచ్చిన ఆన్సర్కి మనము ఆఫ్ అంటే 4లో ఆఫ్ ఎంత, 2 digits ముందు తీసుకోవాలి. సో అలాగే మనకి డెసిమల్ పాయింట్ 6 digits ముందు ఉందనుకోండి, మనము వచ్చిన ఆన్సర్కి 3 digits ముందు తీసుకోవాలి, అంటే ఆఫ్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్స్ని మనము ఆఫ్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ డెసిమల్ పాయింట్ని మర్చిపోండి. సో అది ఏదైనా సరే ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే, ఈ డెసిమల్ పాయింట్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా సరే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అన్నది ఇంపార్టెంట్. అంటే డెసిమల్ పాయింట్ మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ ఏంటి, మనకి స్క్వేర్ రూట్. ఫస్ట్ స్క్వేర్ రూట్ చేయండి, ఆ డెసిమల్ పాయింట్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఓకే, అంటే అది కూడా జస్ట్ సెకండ్స్లో డైరెక్ట్గా ఎలా చేయొచ్చో చెప్తాను, ప్రతి కాన్సెప్ట్లో, అంటే ఇక్కడే కాదు. రైట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3 కదా, రైట్, 3, అది క్లియర్. ఇప్పుడు 3 అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 4 digits ముందు ఉంది.
మనం ఏం చెప్పాను, స్క్వేర్ రూట్లో ఆఫ్ చేయమని చెప్పాను. ఆఫ్ అంటే 4 డిజిట్స్ ముందు ఉందంటే ఆఫ్ అంటే ఏం చేయాలి, 2 డిజిట్స్ ముందు తీసుకోవాలి. సో 2 డిజిట్స్ అని మనకి ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 తీసుకోండి. ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 0.03 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఫస్ట్ చేయండి. 16 ఎంత మనకి, స్క్వేర్ రూట్ 4 కదా, రైట్. ఇక్కడ కూడా 4 డిజిట్స్ ముందే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 0.04. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 3/0.03 ప్లస్ 4/0.04 ఎంత అని చేయాలి. సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్పాను. డివిజన్స్లో డెసిమల్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఎలాంటి జీరోస్ యాడ్ చేసుకోవడం మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు, ఇక్కడ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, అవునా, రైట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు అంటే 0 డెసిమల్ పాయింట్ కదా, ఇక్కడ 0 అంటే డెసిమల్ పాయింట్ లేదు. 0 మైనస్ సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను. 0 మైనస్ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 2 డిజిట్స్ ముందు ఉంది. అంటే 0 మైనస్ 2, 0 మైనస్ 2 అంటే -2 కదా, 0 మైనస్ 2 అంటే -2. -2 వస్తే ఎన్ని జీరోస్ తీసుకోమని చెప్పాను, 2 జీరోస్. -3 వస్తే 3 జీరోస్. ఇక్కడ ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఏం చేస్తాం, 3/3 చేస్తే ఎంత వస్తుంది, 1, అవునా, రైట్. సో ఫస్ట్ ఆ డెసిమల్ పాయింట్ని ఇగ్నోర్ చేసి డివిజన్ చేసాం. తర్వాత రూల్ ఏంటి మనకి, 0 మైనస్ 2, 0 మైనస్ 2 అంటే 2 జీరోస్, -1 వస్తే 1 జీరో యాడ్ చేసుకోవాలి. సో 2 జీరోస్ సేమ్ ప్లస్ ఇక్కడ కూడా ఫస్ట్ 4/4 చేస్తే ఏమొస్తుంది, 1. సో ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ లేదు అంటే 0. కింద ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 2 డిజిట్స్ ముందు ఉంది. 0 మైనస్ 2 అయితే ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి, 2 జీరోస్ అంతే. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 200. క్లియర్, రైట్. సో ఇక్కడ మనము ఈ డెసిమల్ అనే కాన్సెప్ట్ అయితే ఉందో మీరు ఎగ్జాక్ట్లీ దాని అంటే ఆ వాల్యూ కాన్సెప్ట్ అనేది తెలిసినా కూడా ఆ డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలని తెలిస్తేనే మీరు చాలా ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 200. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీలైతే ఇది కూడా ట్రై చేయండి, దీని ఆప్షన్ చెప్పండి. 1, 2, 3, 4లో మీ ఆప్షన్ చెప్పండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని 625, 625, 625, 625 ఉంది. అంటే ఈ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఈ డెసిమల్ని ఎలా ట్రీట్ చేస్తారని అడుగుతున్నారు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ని ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి ఇంతకుముందు క్వశ్చన్లో ఏమున్నాయి, మనకి ఇందులో డివిజన్ ఉంది, అలాగే స్క్వేర్ రూట్ ఉంది. అంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ చేసాం, ఆ స్క్వేర్ రూట్లో డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలో చూసాం, అలాగే డివిజన్స్లో డెసిమల్స్ని ఎలా తీసుకోవాలో మీకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి డివిజన్ ఉంది, అలాగే మల్టిప్లికేషన్ కూడా ఉంది. 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవునా, రైట్. మరి మనము డివిజన్లో చూసాం, అలాగే స్క్వేర్ రూట్లో చూసాం. మల్టిప్లికేషన్స్లో డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలి. సో మల్టిప్లికేషన్లో డెసిమల్స్ అనేది చాలా సింపుల్. అంటే జస్ట్ సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 0.7 అనుకోండి. సో ఫస్ట్ అది ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఈ డెసిమల్ పాయింట్ చూసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయండి. ఓకేనా, రైట్. 5 ఇంటూ 7 ఎంత, 35. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్స్లో రూల్ ఏంటంటే మనం అక్కడ ఆ నెంబర్స్ ముందు ఆ డిజిట్స్ ముందు ఎన్ని డిజిట్స్ ముందు అయితే డెసిమల్ పాయింట్ ఉంటుందో మనం కూడా సేమ్ అన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ పైన మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 1 డిజిట్ ముందు ఉంది, అవునా, 0.7. మనం కూడా ఆ నెంబర్ మళ్ళీ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన నెంబర్కి సో జస్ట్ 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 3.5. డివిజన్స్లో అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే స్క్వేర్ రూట్లో అయితే ఆఫ్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్స్లో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంటే మనం కూడా ఆన్సర్ వచ్చిన తర్వాత అన్ని డిజిట్స్ ముందే డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.5 ఇంటూ 0.07 ఇచ్చారనుకోండి. సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 7 ఎంత, 35. ఫస్ట్ మల్టిప్లై చేయండి. తర్వాత ఇప్పుడు డెసిమల్ పాయింట్ గురించి ఆలోచించండి. ఇక్కడ 1 డిజిట్ ముందు ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సింపుల్గా అక్కడ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంటే మీరు కూడా అన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ 1 డిజిట్ ముందు ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందు, అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది యాడ్ చేయండి. 1 + 2 ఎంత, 3. అంటే మనం కూడా 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నది 2 డిజిట్సే కాబట్టి మనం ఒక 0 యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే
3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకుంటాం. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఫస్ట్ మీరు 0.25 by 0.0025. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మనం ఏం చేయాలి, డెసిమల్ పాయింట్స్ని కన్సిడర్ చేయకండి. ఫస్ట్ అక్కడ ఏముంది, కాన్సెప్ట్ డివిజన్ ఉంది. 25 divided by 25 చేస్తే ఎంత, 1. ఓకేనా రైట్. ఇప్పుడు డెసిమల్ పాయింట్ గురించి ఆలోచించండి. ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, కింద డినామినేటర్లో 4 డిజిట్స్ ముందు ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు, 2 minus 4. 2 minus 4 ఎంత, -2. -2 అయితే ఏం చేయాలి, 2 zeros యాడ్ చేయాలి, అంతే. సింపుల్గా మనకి ఇదంతా దీని వాల్యూ ఎంత అంటే 100. నెక్స్ట్ ఇంటూ 0.025 ఇంటూ 25. 25 ఇంటూ 25 అంటే 25 స్క్వేర్ ఎంత, 625. 625 అంటే ఇక్కడ పైన మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 3 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి మనం కూడా 3 డిజిట్స్ ముందు తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 100 ఇంటూ 0.625. 100 ఇంటూ 0.625. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, మల్టిప్లికేషన్స్లో మీరు ఫస్ట్ మల్టిప్లై చేయండి. సో అక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉంటే అన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ 100 ఇంటూ 625 చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 625 2 zeros వస్తుంది కదా, అంతే. వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, మనకి 3 డిజిట్స్ ముందు ఉంది. మనం కూడా 3 డిజిట్స్ ముందు తీసుకోవాలి, అంటే 1 2 3. సో ఆన్సర్ ఎంత అంటే 62.5. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్ తర్వాత జీరోస్ ఉంటే మళ్ళీ వాటిని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 62.5 అని చెప్పవచ్చు. కానీ డెసిమల్ పాయింట్ తీసుకునేటప్పుడు మాత్రం ఆ జీరోస్ని కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది, అంటే 1 2 3 అని. ఓకేనా రైట్. సో అఫ్కోర్స్ మనం ఇలా జీరోస్ యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు, మీకు కొంచెం ఐడియా ఉంటే చాలు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 2 zeros ఉన్నాయి, అంటే 2 zeros కంటే మనకి 3 minus 2 1, అంటే 1 డిజిట్ ముందు డైరెక్ట్గా డెసిమల్ పాయింట్ తీసుకోండి, అంటే 62.5 వస్తుంది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా మల్టిప్లికేషన్ సంబంధించింది, జస్ట్ సింపుల్గా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ వారి ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్లో మీరు 121.12 ఇంటూ 0.121 అని చెప్పాడు, మల్టిప్లికేషన్ చేయమని చెప్పట్లేదు అక్కడ. సో మీకు మల్టిప్లికేషన్ చేయమని కాదు, ఆ మల్టిప్లికేషన్ సంబంధించిన డెసిమల్ పాయింట్ అనే కాన్సెప్ట్ నీకు ఐడియా ఉందా లేదా అని తెచ్చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇవేమీ మల్టిప్లై చేయొద్దు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో కూడా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి, సేమ్ డిజిట్స్ ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్ మనకి ఆ ప్లేస్ అనేది మారింది కాబట్టి సో ఆ డెసిమల్ పాయింట్ ఎలా తీసుకుంటామని మీకు ఐడియా వస్తే చాలు. అంటే మల్టిప్లికేషన్స్లో డెసిమల్ పాయింట్ ఎలా తీసుకుంటాం, యాడ్ ద డెసిమల్ ప్లేసెస్. అంటే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 2. ఇక్కడ 3 డిజిట్స్ ముందు ఉంది, ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. 2 + 3 5, అంటే మనకి 5 డిజిట్స్ ముందు ఎక్కడైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో అదే ఆన్సర్. సో ఇక్కడ మనకి 3 + 2 5 ఇక్కడే ఉంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా అంతే, సేమ్ మల్టిప్లికేషన్ సంబంధించింది. సో ఇక్కడ మనకి 6124.8 ఇంటూ 62.5 ఇంటూ 0.0043 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, అవన్నీ మల్టిప్లై చేయమని కాదు. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ మనకి ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 1. సో ఇక్కడ 2 1. సో ఇక్కడ మనకి 4 డిజిట్స్ ముందు ఉంది. మల్టిప్లికేషన్స్లో ఏం చేయాలి, యాడ్ ద డెసిమల్ ప్లేసెస్. ఓకేనా రైట్. సో మొత్తం ఎంత, 1 + 2 + 4, 2 + 4 6 కదా రైట్. అంటే 6 డిజిట్స్ ముందు ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ ఉంది 3 డిజిట్స్. సో ఇక్కడ కూడా ఆప్షన్లో మనకి 6 డిజిట్స్ ముందు లేదు ఎగ్జాక్ట్లీ. సో ఇవేమి కావు. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా అంతే, మల్టిప్లికేషన్స్లో 25.12 ఇంటూ 37.5 ఈజ్ ఈక్వల్ 942 అన్నాడు. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని ఆన్సర్ చూడండి, దెన్ వాల్యూ ఆఫ్ అని ఇంకో నెంబర్ ఇచ్చారు ఇక్కడ, సేమ్ అవే నెంబర్స్ డిజిట్స్ ఇచ్చారు మనకి సేమ్. సో బట్ ఏంటంటే డెసిమల్ పాయింట్ మారింది. సో మనకి 25.12 ఇంటూ 37.5 ఈజ్ ఈక్వల్ 942 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డెసిమల్ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందు ఉంది. 2 + 1 ఎంత, 3. కానీ 3 డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాల్సిందే, కానీ అక్కడ 3 zeros వచ్చి ఉంటాయి ఆన్సర్. అంటే దాని ఆన్సర్ యాక్చువల్గా మీరు 2512 ఇంటూ 375 చేస్తే 2512 ఇంటూ 375 మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 942000 వస్తుంది. సో అక్కడ మనకి కనిపించట్లేదు అక్కడ అంతే. ఓకే, ఎందుకు కనిపించట్లేదు,
ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందు, 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి అనుకుంటే మనకి 1 2 3 అంటే ఇక్కడే కదా ఆన్సర్. సో అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, 942 అనే వస్తుంది కదా. సో అందుకే మనకి అక్కడ ఆ 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ 942 తర్వాత కనిపించలేదు. ఓకేనా, రైట్. సో అందుకే సో ఇక్కడ మనకి అదే నెంబర్ మనకి మల్టిప్లై చేస్తే కూడా సేమ్ అదే వస్తుంది, 942000 అనే వస్తుంది. ఓకేనా, రైట్. సో అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, మనకి 2 + 3 5 డిజిట్స్ ముందు ఉంది. అంటే 5 డిజిట్స్ ముందు అంటే మనకి ఎక్కడ వస్తుంది, మనకి డెసిమల్ పాయింట్ అంటే 5 డిజిట్స్ ముందు రావాలి కదా. సో 5 డిజిట్స్ ముందు రావాలి అంటే 1 2 3 4 5. సో ఆన్సర్ ఎంత అంటే మనకి ఇందులో 9.42 అని చెప్పవచ్చు. అవునా, రైట్. ఇంకా పాయింట్ తర్వాత డిజిట్ తర్వాత జీరోస్ ఉంటే మరి దానికి వాల్యూ ఉండదు. సో దాన్ని ఎలా తీసుకుంటామంటే 9.42గా తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ అడిషన్స్లో ఇచ్చారు. ఈ అడిషన్స్లో డెసిమల్ పాయింట్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? జనరల్గా మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.1 + 1.001 + 10.01 + 11.11 ఇచ్చారు. జనరల్గా ఎలా చేస్తాం మనం? సో మనకి ఇక్కడ 1.1, సో తర్వాత ఏముంది ఇక్కడ 1.001, సో తర్వాత నెక్స్ట్ ఏముంది 10.01, నెక్స్ట్ ఏం చేస్తాం 11.11, మళ్ళీ ఇక్కడ 0 0 ఇక్కడ 0 ఇక్కడ 0 తీసుకొని యాడ్ చేస్తాం. సో ఇది జనరల్ ప్రొసీజర్ మనం ఎవరైనా చేసేది. కానీ ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే చూడండి, జనరల్గా మనకి ఈ డెసిమల్ పాయింట్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయండి. ఇక్కడ 1.1 అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 3 డిజిట్స్ ఉన్నాయి. అవునా, రైట్. 3 డిజిట్స్ అంటే మనకి థర్డ్, సెకండ్, ఫస్ట్ అంటే ఎలా కౌంట్ చేయాలంటే థర్డ్ అని తీసుకోవాలి. అంటే థర్డ్ డిజిట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 1 2 3 అంటే థర్డ్ డిజిట్ తీసుకోండి. థర్డ్ డిజిట్ ఇక్కడ 1 ఉంది. అవునా, ఇంకెక్కడైనా థర్డ్ డిజిట్ ఉందా అంటే ఎక్కడ థర్డ్ డిజిట్ లేదు. కాబట్టి మనకి థర్డ్ డిజిట్ ఏం రావాలి, ఆప్షన్లో 1 రావాలి కదా. సో ఏ ఆప్షన్లో వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది, అంతే. ఓకేనా. సో ఎప్పుడు అలాగే వస్తుందా సార్, ఇంకొక దాంట్లో కూడా 1 వస్తే ఎలా? అప్పుడు ఏం చేస్తారు, థర్డ్ కౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ యాడ్ చేయండి. అప్పుడు కూడా వస్తే ఎలా సార్ అంటే వస్తుంది, ఎందుకు రాదు, నువ్వు అలాగే కోరుకో. ఓకేనా, అలాగే వస్తాయి. సో ఇలా వస్తే అలా చేయండి, అలా వస్తే ఇలా చేయండి. ఓకే, ఎలా వచ్చినా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్సిమం లాస్ట్ 3 డిజిట్స్ వరకే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు. అంటే మొత్తం మీరు ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ చూసుకోండి, అంటే థర్డ్ డిజిట్ చూసుకోండి, అది కాకపోతే సెకండ్ తర్వాత ఫస్ట్, అంతే. ఇన్ కేస్ 4 డిజిట్స్ ఉన్నాయనుకో డెసిమల్ పాయింట్ తర్వాత 4th డిజిట్ చూడండి, తర్వాత థర్డ్ డిజిట్ చూడండి. ఆ 1 2 డిజిట్స్లోనే మీకు మ్యాక్సిమం ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో అడిషన్స్ ఇచ్చారు, మళ్ళీ సబ్ట్రాక్షన్ ఇచ్చారు, రెండు మిక్స్ చేశారు. సో ఎనీయో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 1 డిజిటే ఉంది. అంటే మ్యాక్సిమం డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్. అంటే మనం ఏం చేయాలి, సెకండ్ మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అంటే ఫస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ అంటే ఏంటి, ఇక్కడ సెకండ్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా, రైట్. డెసిమల్ పాయింట్ తర్వాత అది కూడా 1 + 3 4. సో మనకి ఇక్కడ సెకండ్ డిజిట్ లేదు కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ మైనస్ ఇచ్చారు, మనం ఏం చేయాలి, ఫస్ట్ యాడ్ చేసుకోండి. 1 + 3 ఎంత 4, 4 - 8 సెకండ్ డిజిట్. ఇక్కడ మనకి మైనస్ తర్వాత ఇందులో డెసిమల్ పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ ఉంది కదా, రైట్. 1 + 3 4, 4 - 8 అంటే 4లో 8 పోదు కాబట్టి 4లోంచి అప్పుడు మనం 10 క్యారీ తీసుకుంటే 14 అవుతుంది. 14 - 8, 14 - 8 ఎంత 6. సో సెకండ్ డిజిట్ ఖచ్చితంగా 6 ఉండాలి. ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్, అంతే. ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకో దగ్గర కూడా 6 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఇప్పుడు సెకండ్ డిజిట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చూడండి. ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ తర్వాత. ఓకే, యాడ్ చేసి చూసుకోండి, సెకండ్ డిజిట్లో మీకు మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా చూడండి, స్క్వేర్ రూట్ సంబంధించింది. ఫస్ట్ అలాగే డెసిమల్ పాయింట్ ఇచ్చారు. సో ఇక్కడ √2916 = 54 అని ఇచ్చారు. ఓకేనా, రైట్.
సో మిగతా కూడా అన్నీ కూడా అవే నెంబర్స్ ఇచ్చారు, అందులో స్క్వేర్ రూట్ ఇచ్చారు, అడిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 29.16 అంటే ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 2 డిజిట్స్ ముందు ఉంది. అంటే మనకు వచ్చిన ఆ ఆన్సర్కి మనం ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి, ఆఫ్. 2లో ఆఫ్ ఎంత, 1. అంటే మనకి యాక్చువల్గా అది 2916 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 54. కానీ మనం 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 29.16 కాబట్టి. ఇక్కడ మళ్ళీ 0.2916 ఇచ్చారు, 2916 అంటే 54. సో కాకపోతే డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు తీసుకోవాలి, ఇక్కడ మనకి 4 డిజిట్స్ ముందు ఇచ్చారు కాబట్టి మనం స్క్వేర్ రూట్లో ఆఫ్ చేసుకోవాలి, అంటే 0.54. ఓకేనా, రైట్. ప్లస్ నెక్స్ట్ ఇందులో 1 2 3 4 5 6 అంటే మనం 3 డిజిట్స్ ముందు తీసుకోవాలి. అన్నిటికీ 54 వస్తుంది ఎందుకంటే అన్ని నెంబర్స్ సేమ్ ఉన్నాయి. సో 3 డిజిట్స్ ముందు తీసుకోవాలి. ప్లస్ సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు తీసుకోవాలి, మొత్తం 1 2 3 4 5 6 7 8. 8 అంటే ఆఫ్, 8 ఆఫ్ అంటే 4 డిజిట్స్ ముందు తీసుకోవాలి. సో 0.0054. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇవన్నీ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు స్మార్ట్గా థింక్ చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మీకు అడిషన్లో ఏం చేయాలి, మ్యాక్సిమం అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటుందో వాటిని కన్సిడర్ చేయని చెప్పాను. సో ఇందులో మనకి మ్యాక్సిమం ఇది స్క్వేర్ రూట్లో మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, ఇక్కడే వస్తుంది కదా మనకి డెసిమల్ పాయింట్. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఖచ్చితంగా మనకి 4 డిజిట్స్ ముందే వస్తుంది, 0.0054. సో ఇంకా మిగతావి ఏవైనా సరే ఇక్కడ 3 డిజిట్స్ ముందు వస్తుంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందు వస్తుంది, ఇక్కడ 1 డిజిట్ ముందు వస్తుంది, వాటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డెసిమల్ పాయింట్ తర్వాత మ్యాక్సిమం డిజిట్స్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సో మ్యాక్సిమం మనకి 4 డిజిట్స్ ముందు వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్లో కూడా దాని వాల్యూ 4 డిజిట్స్ ముందే డెసిమల్ పాయింట్ ఉంటుంది. సో ఏ ఆప్షన్లో ఉంది 4 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ మనకి, సో ఈ ఆప్షన్లో ఉంది కదా, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మీరు సెకండ్ ఆప్షన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇక్కడ అడిషన్స్లో ఇచ్చారు, మీరు సింపుల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అడిషన్లో డెసిమల్ పాయింట్ మ్యాక్సిమం డిజిట్ చూసుకోండి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చిన డిజిట్స్ మ్యాక్సిమం చూస్తే ఇందులో 4 ఉన్నాయి, ఇంకా మిగతా కూడా ఎక్కడ కూడా 1 2 3 ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత. సో ఇక్కడ మాత్రమే మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే 4 డిజిట్స్ అంటే మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి, 4th డిజిట్ మాత్రమే తీసుకోండి. 4th డిజిట్స్లో డెసిమల్ పాయింట్ తర్వాత 4th డిజిట్ అంటే ఏంటి, 6. సో ఇక్కడ కూడా మనకి 4th డిజిట్ లేదు, డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎన్ డిజిట్ మనకి 6 ఉండాలి, కానీ అన్నింటిలో 6 ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, 4th తర్వాత ఏముంది, డిక్రీజింగ్ ఆర్డర్లో 3rd డిజిట్ చూసుకోండి. 3rd డిజిట్ ఏముంది ఇక్కడ, 7. ఇంకా ఎక్కడ 3rd డిజిట్ ఉందో, ఇక్కడ ఉంది చూడండి, 6 ఉంది. ఇంకా ఎక్కడ కూడా 3rd డిజిట్ లేదు, అవునా. 7 + 6 ఎంత, 13. 13 అంటే మనకి 3 ఉండాలి. 3 అంటే మనకి ఇందులో లేదు, ఇందులో లేదు, అంటే ఈ 2 ఆప్షన్లో ఉన్నాయి. అంటే ఇంకొక డిజిట్ చూసుకోండి. ఇంకొక డిజిట్ ఏంటి, ఫస్ట్, 3rd 2nd 1st. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి 4th డిజిట్ కదా, సరే 4th 3rd 2nd. సో ఇప్పుడు సెకండ్ డిజిట్ చూడండి. అంటే మనకి ఫస్ట్ మనం ఏం చేసాం, 6 4 డిజిట్ చూసుకున్నాం, అన్నిట్లో ఉంది. ఇక్కడ ఎక్కడ 4 డిజిట్ లేదు కదా, 6 రావాలి కాబట్టి తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, 3rd డిజిట్ చూసాం, 3rd డిజిట్ 7 ఉంది. సో ఎక్కడ కూడా మనకి 3rd డిజిట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. 7 + 6 13 అంటే 3 రావాలి, కానీ ఇక్కడ దీనిలో లేదు. ఇంకా నెక్స్ట్ 1 క్యారీ కదా, సో ఆ 1 13 అంటే 3 ఉంది ఇక్కడ. 1 ఇక్కడ సెకండ్ డిజిట్కి యాడ్ చేసుకోవాలి. సెకండ్ డిజిట్ అంటే ఇదే కదా, 4 3 2 1. సో 1కి ఈ 1 యాడ్ చేస్తే 2 సెకండ్ యాడ్ చేయండి. సెకండ్ 2 సెకండ్, ఇది సెకండ్, 2 + 7 9, ఇది సెకండ్, మళ్ళీ 9 + 6 15. సెకండ్ డిజిట్ ఇక్కడ ఎక్కడ లేదు, అంటే 15 5 రావాలి. సో ఇందులో మనకి 5 ఎక్కడ ఉంది, సో దీనిలో ఉంది, దీనిలో లేదు. ఓకే, సో ఇది కానీ మనము ఇది కానీ అనుకున్నాము. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి 4th 3rd సెకండ్ డిజిట్ 5 రావాలి. సో ఇందులో 3 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డెసిమల్ పాయింట్ తర్వాత మ్యాక్సిమం డిజిట్స్ చూసుకోండి. ఇక్కడ 4th డిజిట్ ఉంది, 4th యాడ్ చేయండి. తర్వాత 3rd యాడ్ చేయండి. తర్వాత సెకండ్ యాడ్ చేయండి. ఓకేనా, రైట్. సో అలా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి 3 డిజిట్స్ వరకు చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో 2 డిజిట్స్ చేస్తే సరిపోతుంది, కొన్ని సందర్భాల్లో మీకు 1 డిజిట్ చూసినా సరిపోతుంది. సో అంతేగాని మీరు మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు ఈ క్లాస్లో ఈ డెసిమల్ పాయింట్స్ని మనం డిఫరెంట్ కేసెస్లో ఎలా చేయాలో డిస్కస్ చేశాను. సో అందులో ముఖ్యంగా ఈ డివిజన్స్లో అలాగే అడిషన్స్లో సో చాలా అంటే యూస్ఫుల్గా ఉండే మీకు సింపుల్ ట్రిక్స్ మీకు డిస్కస్ చేశాను.
సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు మన రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు డైరెక్ట్గా అంటే చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాస్లో కూడా మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ సంబంధించిన క్లాస్ నేను డిస్కస్ చేస్తాను. అయితే మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇంకా నేను ఫ్రీ క్లాసెస్ చెప్పాలనే ఒక ఎంకరేజ్మెంట్ నాకు వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అది కూడా నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బై.